లేదు. ఇట్లాంటి వార్తల్ని స్ప్రెడ్ చేయడం వల్ల వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతుంది. వరహాస్వామి కూడా వచ్చారు సార్. నో రెస్ట్రిక్షన్స్. తిరుపతికి వచ్చేదానికి రెస్ట్రిక్షన్స్ ఎందుకు పెడతారు? సార్ లేదు అక్కడికి పోదాం. మైక్ డిస్టర్బెన్స్ వస్తాయి సార్, అందుకనేసి. మీడియా మిత్రులకు నమస్కారం. అధికారం కోల్పోయిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా కొంతమందికి జ్ఞానోదయం కలిగిస్తలేడు. అందుకనే ప్రభు అయిన వెంకన్న స్వామిని నేను కోరుకుంటుంది ఏంటంటే, అట్లాంటి మూర్ఖులకి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాం, సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని మాట్లాడేటువంటి వెధవలకి మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ప్రతిపక్ష నాయకుని పాత్రకు వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర శాసనసభలో జరిగిన మొదటి సమావేశంలోనే సనాతన ధర్మం గురించి మాట్లాడి దాన్ని కించపరిచేలా మాట్లాడినటువంటి ఉదయనిధి స్టాలిన్ని తమిళ ప్రజలు క్షమించరు, భవిష్యత్తులో సనాతన ధర్మం క్షమించదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించిన దీదీలు, దాదాలు, మమతలు, ఆఖరికి మీ నాయనలకు కూడా అడ్రస్ లేకుండా తమిళనాడు ప్రజలు ఆ దేవుడు ఆశీర్వచనం ఇచ్చిండు. అయినా మీ ముద్దు మారకపోవడం అనేది దురదృష్టకరం. నాటి బాబర్ నుంచి మొదలుకుంటే, మొఘలుల నుంచి మొదలుకుంటే అనేక మంది విదేశీ కుట్రలు చేసి విదేశీ డబ్బులతోటి నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అనేటువంటి మీ నీచ సంస్కృతికి భిన్నంగా సర్వే జన సుఖినోభవంతు అని చెప్పి అందరం బాగుండాలని కోరుకునేటువంటి నా సనాతన ధర్మాన్ని, నా ధర్మాన్ని నాశనం చేస్తానని విర్రవిగితే తప్పకుండా మీరే నాశనం అవుతారు, మీకే అది తగులుతుందని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ, ఇప్పటికైనా మీ నాన్న కనీసం ఎమ్మెల్యే గెలవలేకపోయిందంటే నీలాంటి వ్యక్తులు మాట్లాడినటువంటి తప్పుడు మాటల వల్లనే అది జరిగిందని అర్థం చేసుకొని కనీసం ప్రతిపక్ష నాయకుడిగానైనా ఉదయనిధి స్టాలిన్ నోరు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడుకోవాలి తప్ప ఇంకొకటి కాదు. సర్వే జన సుఖినో భవంతి అని కోరుకునేటువంటి ధర్మం హిందూ ధర్మం, నా సనాతన ధర్మం. అందుకనే ఈ దేశంలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 150 దేశాలకి కరోనా వ్యాక్సిన్ని పంపించేసి అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి ధర్మమే సనాతన ధర్మం. కాబట్టి నీలాంటి మూర్ఖులు ఎవరో ఒకరిద్దరు మాట్లాడినంత మాత్రాన వేలాది సంవత్సరాలుగా పాటిస్తున్నటువంటి సనాతన ధర్మం ప్రపంచానికి మార్గదర్శనం చేస్తే తప్ప దీన్ని నిర్మూలించడం అనేది మర్చిపోవాలని ఉదయనిధి స్టాలిన్కి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, లేకపోతే తమిళనాడు ప్రజలు నిన్ను మర్చిపోయేటువంటి రోజు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్కి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః.